హాయ్ ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను బెండకాయలతో ఒక మంచి సైడ్ డిష్ రెసిపీ అయితే చేసి చూపిస్తున్నానండి. ఇది వచ్చేసి బెండకాయ బూందీ కర్రీ. వినడానికి చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది కదా. సో ఈ రెసిపీ వచ్చేసి ఎక్కువగా ఫంక్షన్స్లో చేస్తూ ఉంటారు. మీలో ఎంతమందికి ఈ రెసిపీ కోసం తెలుసో కామెంట్ చేసి చెప్పండి. సో ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. మరి ముందుగా అయితే హాఫ్ కిలో బెండకాయలను తీసుకొని క్లీన్ చేసుకొని, చిన్నగా కాకుండా మీడియం సైజులో అయితే బెండకాయలను అయితే కట్ చేసుకొని బాండి పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ వేసుకొని మంచిగా డీప్ ఫ్రై చేసుకోవాలి. బెండకాయలు ఉండే వాటర్ అంతా కూడా పోయినంత వరకు చూసుకొని డీప్ ఫ్రై చేసుకొని ఒక బౌల్లోకి వేసుకొని పక్కన పెట్టుకోవాలి. అదే బాండీలోకి 1 కప్ పల్లీల్ని కూడా వేసుకొని డీప్ ఫ్రై చేసుకొని వేరే బౌల్లోకి అయితే పెట్టుకోవాలండి. ఈ రెసిపీ వచ్చేసి చాలా బాగుంటుంది. న్యూలీ మ్యారీడ్ పీపుల్స్కి అయితే ఈజీగా చేసుకోవచ్చు. సేమ్ బాండీలోకి క్యాజుని కూడా వేసుకొని కొద్దిగా డీప్ ఫ్రై చేసుకొని తీసుకొని పక్కన పెట్టుకోవాలి. సేమ్ కర్రీ లీవ్స్ని కూడా వేసుకొని తీసి పక్కన పెట్టుకోవాలండి. సో ఈ కర్రీ లీవ్స్ వచ్చేసి కొంచెం క్రిస్పీగా అయినంతలో చూసుకొని పక్కన పెట్టుకోవాలి. వేరే బాండి పెట్టుకొని 2 స్పూన్స్ ఆయిల్ వేసుకొని ముందుగా దంచి పెట్టుకున్న వెల్లుల్లిపాయల్ని కూడా వేసుకొని కొద్దిగా ఫ్రై అయినాక కొద్దిగా పచ్చిశనగపప్పు, అలాగే కొద్దిగా చాయ్ మినపప్పు, కొద్దిగా జీరా, కొద్దిగా ఆవాలు, అలాగే 2 ఎండుమిర్చిని, 4 పచ్చిమిర్చిని కూడా వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇది బాగా ఫ్రై అయిన తర్వాత 1 ఆనియన్ అయితే కట్ చేసుకొని పక్కన పెట్టుకున్నవి వేసుకోవాలండి. అలాగే క్యాజుని కూడా వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. అన్నీ ఫ్రై అయినాక దానిలో కొద్దిగా పసుపు, మీ స్పైసీకి తగ్గట్టుగా కారం, టేస్ట్కి సరిపడినంత సాల్ట్, అలాగే ధనియా జీరా పౌడర్ వేసి కొద్దిగా ఫ్రై చేసుకోవాలి. ఇది కొద్దిగా ఫ్రై అయినాక కొంచెం హాఫ్ గ్లాస్ వాటర్ని కూడా వేసుకొని కొద్దిగా మరుగు వచ్చినప్పుడు స్టవ్ని సిమ్లో పెట్టుకొని లిడ్ని అయితే క్లోజ్ చేసుకోవాలి. తర్వాత లిడ్ ఓపెన్ చేసి ముందుగా రెడీ చేసి పెట్టుకున్న బెండకాయల్ని అలాగే పల్లీల్ని రెండింటిని వేసి మంచిగా కలిసేలా మిక్స్ చేసుకోవాలండి. మిక్స్ చేసి 5 మినిట్స్ వరకు అయితే లిడ్ని క్లోజ్ చేసి ఉంచుకోవాలి. 5 మినిట్స్ తర్వాత లిడ్ ఓపెన్ చేసి చూస్తే బెండకాయ అనేది స్మూత్గా రెడీ అయి ఉంటుంది. సో ఈ టైంలో మనమైతే బూందీని అయితే యాడ్ చేసుకోవాలి. బూందీ వచ్చేసి మనం ఇంట్లో ప్రిపేర్ చేసుకున్న బూందీ అయినా బాగుంటుంది, లేదు అంటే షాప్ నుండి తీసుకొచ్చిన బూందీ అయినా ఓకే. బట్ నేనైతే షాప్ నుండి తీసుకొచ్చిన బూందీని అయితే యాడ్ చేశాను. కొంచెం సాల్ట్ అది ఎక్కువగా ఉంటుంది కాబట్టి బయట నుండి తెచ్చింది కర్రీలో చెక్ చేసుకొని బూందీని అయితే యాడ్ చేసుకోండి. సో చూసారుగా బూందీ, నెక్స్ట్ వచ్చి బెండకాయ రెండు కూడా స్మూత్గా అయినప్పుడు చూసుకొని స్టవ్ని ఆఫ్ చేసి సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే టేస్టీగా ఉండే బెండకాయ బూందీ కర్రీ అనేది ఈజీగా చేసుకునే విధానం చూపించానండి. చాలా అంటే చాలా బాగుంటుంది. న్యూలీ మ్యారీడ్ పీపుల్స్కి అయితే ఈజీగా చేసుకోవచ్చు. నా రెసిపీ మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. బాయ్ ఆల్ ఆఫ్ యూ.